Call free, call free, call free. హలో వెల్కమ్ టు కాల్ ఫ్రీ సినిమా. చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చేరుకున్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి 3,000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. పునాదిరాళ్ళు సినిమాతో ఆయన ప్రస్థానం మొదలైంది. మెగాస్టార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగస్టు 22, 1955న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టారుగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 1980లో చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన చిరంజీవి మొదటిసారిగా 1978లో పునాదిరాళ్ళు సినిమాలో నటించారు. అయితే ప్రాణం ఖరీదు అనే సినిమా ముందుగా రిలీజ్ అయింది. మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు చిరంజీవి. టాలీవుడ్లో చిరంజీవిని హీరోగా నిలబెట్టిన చిత్రం ఖైదీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 1983లో రిలీజ్ అయింది. 1982లో రిలీజ్ అయిన ఫస్ట్ బ్లడ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల ఆధారంగా ఖైదీ సినిమాలోని కొన్ని సంఘటనలను రూపొందించారు. తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పలు భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్, మాస్ డాన్స్ హీరోగా చెబుతుంటారు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోల్లో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పాలవైన చోలై అనే తమిళ సినిమాను తెలుగులో మంచు పల్లకి పేరుతో రీమేక్ చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా చిరంజీవి హీరోగా వచ్చిన మొట్టమొదటి సినిమా అది. యండమూరి, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం అభిలాష. యండమూరి నవల ఆధారంగా నిర్మింపబడిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఛాలెంజ్, శుభలేఖ వంటి చిత్రాల్లో వివిధ తరహా పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి చంటబ్బాయ్ సినిమాలో వినోదాత్మకంగా నటించి మెప్పించారు. 1987లో విడుదలైన స్వయంకృషి సినిమాలో చిరంజీవి ఓ సున్నితమైన పాత్రలో నటించారు. మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి ఈ చిత్రం ద్వారా తన నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 1991లో మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్ పటిష్టం చేసి టాలీవుడ్లో ఆయన స్థానాన్ని బలపరిచింది. ఈ సినిమా 100 రోజుల ఉత్సవాన్ని ఆయన పుట్టినరోజు నాడు తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయవాడ వంటి పలు నగరాల్లో ఒకే రోజు భారీ ఎత్తున జరిపారు. 1990లో విడుదలైన సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుని చిరంజీవి నట జీవితంలో ఓ మైలురాయిలా నిలిచింది. 1990 దశకం చివరిలో వచ్చిన హిట్లర్, చూడాలని ఉంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారాపథంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్లాయి. తర్వాత వచ్చిన శంకర్దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ వంటి రీమేక్ సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినా సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాయి. డాన్స్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెరతీశాడు అనడంలో ఏ అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్గా నటించిన తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో, అడపాదడపా హాస్యభరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడిగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకున్నారు. డాన్స్, ఫైట్ను ఇరగదీసే చిరంజీవి అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటారు. 1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో తొలిసారిగా చిరు తన గొంతు సవరించారు. తర్వాత 2001లో వచ్చిన మృగరాజులో కూడా ఓ పాటను పాడారు చిరు. చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డును అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి అందుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ను కూడా అందుకున్నారు.
చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. స్టాలిన్ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని, వస్తే బాగుండన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అటువంటి చర్చలకు తెరదింపుతూ ఆగస్టు 26, 2008న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2011 ఫిబ్రవరి 6వ తేదీన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.